శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో అమ్మవారికి దీపాన్ని ఎలాగ వెలిగించుకోవాలి అన్న విషయం చెప్పాను కదా. మీరు ఎప్పుడైనా సరే దీపాన్ని వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గిపెట్టెతో వెలిగించకండి. ఇలాగ ఏకహారతను సిద్ధం చేసుకొని దాంతో చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోండి. దీపాన్ని వెలిగించుకునేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అన్న స్తోత్రం చదువుకొని చక్కగా మీరు దీపాన్ని అయితే వెలిగించుకోండి. తర్వాత మీకు మల్లె పువ్వులు కానీ దొరికితే మల్లె పువ్వులతో కానీ ఆ అమ్మవారికి అర్చించుకున్నారే అంటే మీకు తీరని కోరికలు, ఎప్పటి నుండో తీరని కోరికలు కూడా మొత్తం అన్నీ తీరిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి మల్లె పువ్వులతో అర్చిస్తే అంత పొంగిపోతారనమాట. ఈ 9 రోజుల పాటు మీరు ఏమీ అక్కర్లేదు. చక్కగా చిటికెడు అంటే చిటికెడు కుంకుమను తీసుకొని చక్కగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. అంతే, ఇంకా అమ్మవారు తెగ పొంగిపోతారు తెలుసా మీకు. ఆ తర్వాత ఈ 9 రోజుల పాటు కూడా మీ లలిత సహస్రనామాలు నేర్చుకోవడానికి మంచి అవకాశం. ఏదైనా ఆడియోని వెనకాతల పెట్టుకొని చక్కగా 9 రోజులు లలిత సహస్రనామ పారాయణం చేసుకొని లలిత సహస్రనామాలు నేర్చుకోండి. శుభం.